వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెహ్రీన్ టాలీవుడ్ లో అందాల భామగా గోల్డెన్ గర్ల్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత శర్వానంద్తో, మహానుభావుడు, రవితేజతో, రాజా ది గ్రేట్ సినిమాలలో చేసి తొలి 3 సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల F2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో అసలు మెహ్రీన్ సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారో అనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం, చదువు. మెహ్రీన్ పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆమె 5 నవంబర్ 1995లో పంజాబ్లోని సిక్కీ దంపతులకు జన్మించింది. తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి వ్యాపారవేత్త. మెహ్రీన్ చిన్నప్పుడే వారి కుటుంబం రాజస్థాన్కు మారారు. దీంతో ఆమె పెరగడం, చదువులు కూడా రాజస్థాన్లోనే సాగాయి. ఇక ఆమె చదువు విషయానికి వస్తే పాత్వేజ్ వరల్డ్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకుంది. తర్వాత ఇంటర్ మాయో కాలేజ్ గర్ల్స్ కాలేజీలో పూర్తి చేసింది. అయితే ఆమె డిగ్రీలో జాయిన్ అయినప్పటికీ కాలేజీ వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలే తనకు డిగ్రీ అని చెబుతుంది. ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో ఎన్సీసీ స్టూడెంట్ గా చాలా కార్యక్రమాల్లో పాల్గొనేది. అలాగే స్టూడెంట్స్ లీడర్ గా కూడా వ్యవహరించేది. అంతేకాదు ఇంటర్నేషనల్ రోటరీ స్కూల్ ఇంటరాక్ట్ క్లబ్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తుంది. ఇక చిన్నప్పుడే ఆమె భరతనాట్యం నేర్చుకుంది. ఆమె వాషింగ్టన్ DC మరియు న్యూయార్క్ సిటీలో యంగ్ గ్లోబల్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక వ్యక్తిగత జీవితం. మెహ్రీన్ 10 సంవత్సరాల వయసులోనే ర్యాంప్ వాక్ చేసింది. ఇక చిన్నప్పటి నుండి మోడల్ గా రాణించాలన్న లక్ష్యంతో తన చదువు అయిపోయిన తర్వాత మోడలింగ్ చేసింది. అలా చేస్తున్న సమయంలో ముంబైలో సినిమా ఆడిషన్స్ కి వెళ్లి కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాకు సెలెక్ట్ అయింది. అయితే ఆమె షూటింగ్ లేని సమయంలో తన ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుందట. షూటింగ్ కు చాలా రోజుల గ్యాప్ వస్తే అమెరికాలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది. ఇక మెహ్రీన్ కు ఇంకా పెళ్లి కాలేదు. సినీ జీవితం. మెహ్రీన్ ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్ చేసింది. దీంతో చాలా వేదికల మీద ర్యాంప్ వాక్ చేసింది. అలాగే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా వ్యాఖ్యాతగా చేసింది. అయితే తన ఫ్రెండ్స్ కొందరు మాత్రం సినిమాలో నటించేవారట. దీంతో తనను కూడా సినిమాలలో నటించాలని కోరారట. తాను మాత్రం సినిమాల్లోకి రానని చెప్పిందట. ఇక కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ లో ఉన్న తన మిత్రురాలు ఒకరు దర్శకుడు బోయపాటి శ్రీనుకు సరైనోడు సినిమాలో మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ఆమె చెప్పిందట. ఇక తన ఫోటో చూసిన బోయపాటి సరైనోడు సినిమాలో హీరోయిన్ గా చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. కానీ మెహ్రీన్ కు మాత్రం సినిమాలో నటించాలనే ఉద్దేశం లేకపోవడంతో ఆమె సరైనోడు సినిమాలో నటించనని చెప్పారట. దీంతో కొన్ని రోజుల పాటు తనకు నచ్చిన మోడలింగ్ చేస్తుంది. అలా చేస్తున్న సమయంలో ఆమె అందాల ప్రదర్శనలో కసౌలి ప్రిన్సెస్ అనే టైటిల్ గెలుచుకుంది. తర్వాత ఆమె టొరంటోలో మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కూడా అందుకుంది. అలాగే ఆమె జెమ్నీ ఫేస్ మోడలింగ్ సంస్థ ద్వారా ప్రముఖ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచింది. అంతేకాదు కెనడా, ఇండియాలో అనేక వ్యాపార ప్రకటనలో నటించింది. అలాగే ఫేస్ ఆఫ్ డోవ్ ఇండియా, థమ్స్ ఆఫ్ TVC మాధ్యమాలపై ప్రచారం చేస్తుంది. అలా తన జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో 2015 సంవత్సరంలో కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాకు గాను ఆడిషన్స్ జరుగుతుంటే అది తెలుసుకున్న మెహ్రీన్ ఆడిషన్ లో పాల్గొని సెలెక్ట్ అయింది. దీంతో తన తల్లిదండ్రులు కూడా మెహ్రీన్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట. ఈ క్రమంలో ఆ చిత్రంలో హీరోయిన్ గా నాని సరసన జతకట్టింది. ఇక 2016లో విడుదలైన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా మంచి విజయం సాధించింది. మొదటిసారి వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహ్రీన్ తన నటనతో వీక్షకులను అలరించింది. అచ్చమైన తెలుగు అమ్మాయికి అమాయకత్వం తోడయ్యే పాత్రలో ఆమె ఒదిగిపోయిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఫిల్లౌరి అనే సినిమాలో చేసింది. ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. అనంతరం మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాలో శర్వానంద్ కు జోడీగా జతకట్టింది. అయితే ఈ చిత్రం యావరేజ్ గా నడిచినప్పటికీ మెహ్రీన్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక 2017లో అనిల్ రావుపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమాలో నటించింది. రవితేజ, మెహ్రీన్ ప్రధాన పాత్రలో చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో మెహ్రీన్ కు కూడా మంచి పేరు వచ్చింది. అంతేకాదు స్టార్ హీరోయిన్ సరసన ఒకరిగా నిలిచింది. ఆ తర్వాత మెహ్రీన్ కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం సినిమాల్లో చేసింది. ఈ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే జవాన్ సినిమాలో మెహ్రీన్ తన అందాలను ఆరబోసి యువతను తన వైపు మళ్లించుకుందని చెప్పొచ్చు. ఇక 2018లో విజయ్ దేవరకొండ సరసన నోటా సినిమాలో చేసింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన నోటా చిత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో చేసిన కవచం చిత్రంలో మెహ్రీన్ కూడా చేసినప్పటికీ ఆ సినిమా మాత్రం వీక్షకులను అలరించడంలో విఫలమైంది. ఇక 2019లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమాలో తమన్నా, వెంకటేష్, వరుణ్ తేజ్ మెహ్రీన్లు నటీమణులుగా చేశారు. కాగా F2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లో నవ్వులతో ప్రేక్షకులను అలరించింది.
హనీ ఈస్ ద బెస్ట్ అంటూ మెహరీన్ F2 సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. అలాగే బికినీతో మెహరీన్ తన అందాలను చూపెట్టింది. ఇక ప్రస్తుతానికి పంజాబీ DSP అనే సినిమాలో చేస్తుంది. ఇక మొత్తానికి మెహరీన్ సినీ పరిశ్రమకు వచ్చిన అతి కొంత కాలంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక మోడల్ గా, హీరోయిన్ గా మెహరీన్ తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. కాగా రాబోయే రోజుల్లో మెహరీన్ మరెన్నో సినిమాలో నటించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందా. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.